హాయ్ అండి. బిట్టు స్కూల్స్ అయితే అయిపోతున్నాయి కదా, లాస్ట్ డే వచ్చేసింది అనేసి మొన్న సాటర్డే సండే మా వారు కూడా ఫ్రీగా ఉన్నారనేసి గోల్కొండ వెళ్దామని అసలు మేము ఎప్పటి నుంచో అనుకున్నాం. ఇప్పుడు హైదరాబాద్ చూడ 3 ఇయర్స్ అవుతుంది, మేము కంప్లీట్ అయిపోవడానికి వచ్చింది. ఇంత మట్టికి వెళ్ళలేదు, వెళ్దాం అనుకుంటే అట్లనే లేట్ అయిపోతుంది అనేసి వెళ్దామనేసి ప్రిపేర్ అయిపోయి సాటర్డే అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ సాటర్డే కాదు సండే వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ 11కి అయితే అట్లా ఇంట్లో పని అంతా అయిపోయింది. ఇది వచ్చేసి మన జూబ్లీ చెక్ పోస్ట్ అనమాట. మీ అందరికీ తెలిసిందే కదా, హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్ అంటేనే హైదరాబాద్ కదా. ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ బయలుదేరాము. నాకు ఇంట్లో పని అయిపోయి కొంచెం చర్చికి అవన్నీ చూసుకునేసరికి 11 అయిపోయింది అనమాట. మేము అప్పటికే 9కి వెళ్దామని, చిన్నపిల్లలు ఉన్నారు, నాకు స్నానం చేసుకునే టైం పడి. ఇక్కడ ఇది వచ్చేసి ఒక హీరోయిన్ గారి ఇల్లు తెలుసు కదండి, మంచులక్ష్మి గారి హౌస్. అది వచ్చేసి చాలా వీడియోస్లలో కూడా చూసే ఉంటారు. ఇంకా జూబ్లీస్ అంటే మొత్తం సినీ తారలు, సీరియల్ వాళ్ళు ఇదే ఉంటుంది. ఇది వచ్చేసి ఫిలిం నగర్ టెంపుల్, చాలా మూవీస్లలో కూడా ఉంటుంది కదా. ఇక్కడ ముందుకు వచ్చేసి రామనాయ స్టూడియో, ఇక్కడ పైన చూసారా రెడ్ కలర్ రామనాయ స్టూడియో అని రాసి ఉంటుంది. ఇలా అన్ని దాటేసుకుంటూ వెళ్ళిపోయి ఇక్కడ బిల్డింగ్లు ఒక్కొక్కటి చూస్తే కళ్ళు తిరిగిపోతున్నాయి అన్నమాట. అసలు చూడండి ఎట్లా ఉంటారు, అంత పైన ఎలా ఉంటారు అనిపించింది నాకైతే. నేనైతే చూస్తూనే ఉన్నాను అనమాట. అన్ని ఫ్లోర్లు అసలు వామ్మో ఎట్లుంటున్నారు అనుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి విల్లాస్ అనమాట, ఇండివిజువల్గా ఉంటారు కదా విల్లాస్. చాలా బాగున్నాయి, మస్తు అనిపించింది. బట్ నేను ఎప్పుడు ఇటు సైడ్ రాలేదు కదా. ఇక్కడ వచ్చేసి ఇక స్టార్టింగ్ అయితే మనం గోల్కొండ దగ్గరికి అయితే వచ్చేసాము. స్టార్టింగ్లో ఇక్కడ ఎంట్రన్స్ అవ్వగానే ఇక్కడైతే పెద్ద పెద్ద గోడలు, పెద్ద గుహలాగా అనిపించింది అనమాట. అంటే మనం ఎంట్రన్స్ లోపలికి వెళ్తుంటే ఇక స్టార్టింగ్ అయితే లోపలికి వెళ్ళిపోయిన తర్వాత షార్ట్ వీడియో తీద్దామనేసి తీస్తున్నాము. ఇక తర్వాతకి ఇదే కొంచెం లెంతీ వీడియో లాగా సెట్ చేశాను అనమాట. మా బిట్టు ఏమో ఎండ కొడుతుంది పైకి పోదాం అంటే అప్పటికే 11:20 అలా అయిపోయింది అనమాట. మేము ఇక్కడికి వెళ్ళేసరికి ఇంకా టైం లేట్ అయిపోతుంది అనేసి ఇక ముందుకు వెళ్తుంటే మా బిట్టు చూడండి హెచ్చి చేస్తున్నా. అసలు భయమే లేదు మా బిట్టుకి. ఇక్కడే కొద్దిగా ఫొటోస్కి అయితే ఫొటోస్ ఇస్తున్నాడు అనమాట. ఇక్కడ వచ్చేసి మా చిన్నోడు ఎండకు చూడండి పాపం ఎలా చూస్తున్నాడా. ముందుకైతే వెళ్ళగానే బాహుబలి కట్అవుట్ అంత ఒక రేంజ్లో ఉందన్నమాట. అదంతా చూసి ఆ తలుపులు ఎట్లా వేశారు, ఎలా తీశారు, ఏంటి ఇదంతా అనిపించింది నాకు. స్టార్టింగ్ మనం వెళ్ళగానే చూసారు కదా. ఇక్కడ వచ్చేసి మనకు అన్నవరం సినిమాలో ఇక్కడ వచ్చేసి క్లాప్స్ కొడతా ఉంటే సౌండ్ వస్తుంది కదా పైన, అదనమాట. ఇది సినిమాలో కూడా చూసే ఉంటారు. నేను అన్న మా వారిని ఇది ఎందుకు నేను ఇలా పెట్టేశానంటే, మా వారు ఏమంటున్నారంటే అప్పుడు ఉన్న రాజు కాలం నాటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే పైన ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ క్లాప్స్ కొట్టి శబ్దం చేస్తే ఎవరైనా వచ్చారేమో మనకి వినిపిస్తుందేమో అనేసి అని ఒక డైలాగ్ అయితే అన్నారనమాట. నాకు కూడా అప్పుడు నిజమే అనిపించింది. అంటే ఎవరైనా వచ్చారని శబ్దం ఇక్కడ సౌండ్ చేస్తే పైకి వినిపిస్తుంది అంటే అదే కదా దానికి రీజన్ అనుకున్నాను నేను కూడా. ఇక్కడ వచ్చేసి పంచదార బొమ్మ సాంగ్ షూటింగ్ కూడా చేస్తారు కదా, దానికి ఎదురుగా అనమాట మెట్లు కూడా ఉంటాయి అనమాట. నేను అదే చూసి అంటున్నా ఉన్నాను. ఇక్కడ ఇలా అయితే లోపలికి వెళ్ళిపోతున్నామంటే చుట్టూ ఫ్లవర్స్ అంతా చూడటానికి కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ మనకి ఆగస్టు 15కి రిపబ్లిక్ డేకి, ఇండిపెండెన్స్ డే అప్పుడు ఫ్లాగ్ ఎగరేస్తారు కదా, మనకి గోల్కొండ మొత్తం చుట్టూ చూపిస్తారు. అదేనండి ఇక్కడ మా వారు కూడా అప్పుడు డ్యూటీకి వస్తారు కదా చెప్తున్నారు. ఇక్కడే అంతా ఫ్లాగ్ ఎగరేస్తారు, మనం ఇటు సైడ్ అయితే నిలబడి చూస్తూ ఉంటాము అనేసి చెప్తున్నారు అనమాట. ఇక్కడ వచ్చేసి గుహలు, అంత పెద్ద పెద్ద గుహలు అండి. నాకైతే భయం అనిపించింది ఫస్ట్ స్టార్టింగ్ చూడగానే. నేను లోపలికి వెళ్ళినాక అవి కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి మ్యాప్ అనమాట. మనం ఎక్కడైనా తప్పిపోయినా మనకి తెలియకపోయినా ఇట్లా రావచ్చు అనేసి అది కూడా వీడియో తీశాను అనమాట. మా చిన్నోడు ఎండక టవల్ అసలు ఉంచుకోండి తీసుకున్నట్టు చూడండి ఎంత ముద్దు పెట్టుకున్నాడో. సరే చూపిస్తాను ఇక్కడే అనమాట. మనకి అక్కడ లోపలికి ఇవన్నీ ఎక్కడో సినిమాలో చూసినట్టు అనమాట. ఇక్కడ ఈ పాట ఈ సీన్ లో ఎట్లుంది వీడియోలో మామూలుగా చాలా తక్కువ దిగాను, వెళ్ళి కవర్ చేస్తూ ఎండకి. మా వారికి మా చిన్నోడు చూడండి ఎట్లా చూస్తున్నాడు. డాడీ అంటే ఇట్లా చేయి వాళ్ళు చేయి పెట్టారనేసి. అసలు మీరు చూసారు కదా ఇక్కడ ఈ గదులు ఏమున్నాయంటే చిన్న చిన్న బాల్స్ లాంటివి, ఏమంటారు గుండు లాంటి. ఇది వచ్చేసి ఏంటంటే గన్ అండి, పెద్దవి ఎంత పెద్దగా ఉన్నాయో దాంట్లోకి వేస్తారు కదా బాల్ లాంటివి, బుల్లెట్ అంటే అవి చూపిస్తున్నారు మా వారైతే. ఇక్కడ ఉంటుంది చూడండి ఇవి వచ్చి స్టార్టింగ్ అనమాట. ఇక స్టార్టింగ్ మనం ఎక్కేటప్పుడు ఇది వచ్చేసి మేము లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకున్నాము. స్టార్టింగ్ వెళ్ళినప్పుడు కొంతమంది రైట్ సైడ్ నుంచి కూడా వెళ్తున్నారు. లెఫ్ట్ సైడ్ నుంచి అయితే ఇంకొంచెం మనం చూడడానికి ఆ ప్లేస్ కూడా బాగున్నాయి. ఇక్కడ ఇది ఉంది కదా సేమ్ మొత్తం స్లోప్గా ఉన్న దాని దగ్గర దీని మీద చాలా సినిమా సాంగ్స్ కూడా చేశారు. మీరు ఒకసారి వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. మా వారు నిలబడ్డారు కదా దానికి పైన సేమ్ ఇట్లా ఫ్లోగా ఉన్నది చూసారా. అక్కడైతే ఎన్ని సాంగ్స్ తీసుంటారు ఒకసారి మీరు చూస్తే వీడియోస్ అన్నీ యూట్యూబ్లో మస్తు అనిపిస్తుంది. మగధీర కానీ అన్నవరం కానీ F3లో అమ్మాయి అంటారు తమన్నాను వెంకటేష్ గారు నడుస్తారు కదా,
ఇక్కడ స్లోప్ మీద సేమ్ అదే అనమాట. దానికి మెట్లు కూడా ఉన్నాయి ఎక్కడానికి. మేము రియల్గా అయితే చూసానమాట. ఇలా కొద్దిగా ముందుకైతే వెళ్తున్నాం. మా వారు ఇక్కడ ఏదో ఉందని నాకు చెప్తున్నారనమాట. నేను అది అవునా ఓకే ఇక్కడ ఫ్లాగ్ ఎగరేస్తాను అనుష, మేము ఈ టైంలో ఇక్కడ ఉంటాము మీరు రాండి, నువ్వు కూడా ఫోటో దిద్దురని తీసుకెళ్తున్నారు. ఇది వచ్చేసి లోపల అనమాట. ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడ చాలా సినిమాలు చూసినట్టు మనకు అన్ని టీవీలో చూసినట్టు అనిపిస్తుంది నాకైతే. గోల్కొండ ఎంతమంది గోల్కొండ వెళ్ళారు, గోల్కొండ చూసిన వాళ్ళు ఎవరైనా తప్పకుండా కామెంట్ చేయండి. మీ జర్నీ ఎలా జరిగింది, మీకు ఎక్కడ ఏమైనా ఇన్సిడెంట్ జరిగిందా, ఏమన్నా కనిపిస్తుంది అయితే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. చిన్నతో మాత్రం మాకు మామూలుగా లేదు. మళ్ళీ మేము బయలుదేరి ఎండ ఉంది అసలు. రోజైతే చల్లబడి కొంచెం వర్షం వచ్చినట్టు మబ్బులు కమ్మేది, కానీ మొన్నైతే అట్లా ఏం లేదండి, బాగా ఎండ వచ్చింది. ఇక్కడ వెళ్ళిన రోజు కూడా ఫుల్ జనం రోడ్ బాగానే ఉన్నారనమాట. అంతే స్కూల్ లాస్ట్ డేస్ కూడా వచ్చేసాయి కదా, అందరు మంచిగా పిల్లలతోటి ఫ్యామిలీస్ తోటి అయితే బాగానే ఉన్నారు. కొద్దిగా ముందుకు నడుస్తూ ఉన్నాము. కానీ నాకు అనిపిస్తుంది ఆ రాళ్ళతో ఎట్లా కట్టారు ఏంటి, ఒక రాయి మీద పట్టిన పరిస్థితి ఏంటి అనిపిస్తుంది. అంటే కొన్ని మోడల్ సగం కొద్దిగా భయం అనిపించింది అనమాట, నర్వస్గా. సరే అనేసి ఇక కొద్దిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. మా బిట్టుకి ఏమో మంచిగా ఆకలి అవుతుందంటే లోపలికి ఏమో స్నాక్స్ అలాంటివి ఏమి తీసుకెళ్ళో లేదనమాట. వాటర్ బాటిల్ ఒకటి ఇంకేమన్నా లేసి అలాంటివి అయితే అక్కడ అమ్ముతున్నారు. చెప్పాను కదా గుహలు అనేసి. ఇక్కడ మా బిట్టును కూర్చోమంటే మా బిట్టు భయపడుతున్నాడు. అమ్మ నేను కూర్చొని పోదాం లేద్దామంటే నేనే ఏం కదా ఆగా కూర్చోబెట్టిన. ఈ రాళ్ళు చూడండి ఎట్లున్నాయి, ఒకదాని మీద ఒకటి ఇట్లా పెట్టేశారు. అప్పట్లో ఎలా కట్టారండి పాతకాలంలో, అసలు చూసారు కదా. ఇలా గుహ లోపలికి అయితే కొద్దిగా అయితే వెళ్ళాము. మా వారికి అయితే చెప్తా ఉన్నారు మాకు, మేము చూస్తూ ఉన్నాం. మాకు అంత తెలియదు కదా. మా బిడ్డ ఏమో అటు నుంచి ఇటు ఏది దొరికితే అది, ఎక్కడ ఏది కనపడితే అది ఎక్కుంటా నడుస్తూ ఉన్నాడు అనమాట. నాకు ఈ జనంలో ఎక్కడ తప్పిపోతారు అంటే, జనం అంటే మనం వదిలిపెట్టి ఒకేసారి వెళ్తే ఎట్లుంటుందో తెలియదు కదా ఇక్కడ పరిస్థితి అనేసి. నేను అసలు ఇదంతా అయితే లొకేషన్ చాలా బాగుంది. నేను 2-3 రీల్స్ అవన్నీ తీసుకుందాం అనుకున్నా, కానీ చిన్నోడితో అస్సలు కుదరలేదు. ఇంకా మా బిట్టుని మా వానైతే ఇక్కడ 2 ఫొటోస్ అయితే తీస్తున్నాయి. ఇక కొద్దిగా అయితే పైకి ఎక్కుతున్నాము. పైకి ఎక్కిన తర్వాత సగం ఎక్కిన తర్వాత అనమాట. ఇది సగం కూడా కాదు, ఒక పావలా వంతు అనుకోండి. ఇక్కడ సగం వరకు ఎక్కేసరికి అప్పటికే మాకు ఇక అయిపోతుంది. అసలు నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఆ ఎండకి దిమ్మర పట్టిపోయి సగం వచ్చి కూర్చున్నాము. పైకి ఎక్కినాక అనమాట. ఇంకా ఆల్మోస్ట్ కొంచెమే దగ్గరలోనే ఉన్నాము. ఇక్కడికి వచ్చి ఎక్కితే మా బిట్టు ఫస్ట్ వద్దు ఎక్కనని ఏడుస్తున్నాడు. తర్వాత మళ్ళీ పోదాం అని మళ్ళీ ఏడుస్తున్నాడండి. సర్లే వద్దని సగం ఎక్కేసి ఎనికొద్దామంటే మళ్ళీ ఏడుస్తున్నాడు, వద్దు మనం చూడాలని. కానీ ఎంత హైదరాబాద్ చూడండి ఎంత పెద్దగా ఉందో వామ్మో. అసలు నాకు అక్కడ ఏం అర్థం కూడా కావట్లేదు. ఆ జనాన్ని చూసి వాళ్ళని చూసి ఇక్కడ మా వారైతే బుడ్డోని ఎత్తుకొని నలిసిపోయింది అనమాట. ఎండ మామూలు ఎండ, అసలుకి మామూలుగా లేదు అసలు. ఆ రోజు ఎందుకో అండి అసలు ఎంత మంచిగా ఉన్న వాళ్ళు కూడా చూసారుగా. ఇక్కడైతే కొద్దిగా ఎక్కుకుండా ముందుకైతే వెళ్ళిపోతున్నాము. ఇక అప్పటికే అలసిపోయామండి బాబు ఆ ఎండకి. అసలు మిట్ట మధ్యాహ్నం ఎక్కేసరికి 1-1:30 అట్లా అయిపోయింది అనమాట. ఫుల్గా పైకి ఎక్కేసరికి చిన్నపిల్లలతో అక్కడక్కడ ఆకుండా కొంచెం వాళ్ళకి వాటర్ దాపించుకుంటూ ఎక్కేసరికి టైం పట్టింది. ఇక్కడ ఫైనల్లీ పూర్తిగా పైకి ఎక్కిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా ఉంది. ఆ మేఘాలు మబ్బులు ఇక్కడ నుంచి చూస్తే అసలు మస్తు అనిపిస్తుంది నాకైతే. అంత ఒకసారి అయితే కవర్ చేస్తే చూసారా, ఎటు చూసిన మొత్తం ఇల్లులే. మన కన్ను చూపు మేరకు ఎంతవరకు ఉందో అంతవరకు కూడా ఇల్లు. మా బిట్టు ఇంక కలిసి ఇంక పోదామా అంటుండే నన్ను. సరే పోదామా. ఇలా కొద్దిగా అటు ఇటు అలసిపోయి అటు ఇటు ఐసే పైకి ఎక్కేసి ఇక ఫొటోస్ అన్నీ దిగేసి కిందికి అయితే వస్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి మా బిట్టు వచ్చినప్పుడు కొంచెం మా వారైతే స్లో మోషన్లో వీడియో తీస్తాను నేను కూడా. బిట్టు అంటే ఒక చిన్న పోజ్ ఇచ్చి ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాము. అసలు మామూలుగా కలిసిపోలేదండి. నాకైతే కాళ్ళు ఫుల్ పెయిన్ వచ్చినాయి అనమాట. చాలా తర్వాత మళ్ళీ మెట్లు ఎక్కాము. రూమ్ మారిన తర్వాత షిఫ్ట్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంతగానో మెట్లు ఎక్కటం. అప్పుడేమో 3rd ఫ్లోర్లో ఉన్నప్పుడు రోజు 2-3 సార్లు ఎక్కినా ఏం అర్థం కాలే. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం టైం గ్యాప్ వచ్చేసరికి ఎక్కువ నడవలేకపోయాను. అందులో ఒకటి కొంచెం 7 మంత్సే కదా మనకి డెలివరీ కూడా అయ్యి కొద్దిగా ఇబ్బంది పడ్డాను. తర్వాత ఫైనల్ అయితే ఇంటికి అయితే వచ్చేసాము. ఇక సరే అని ఇక్కడ ఇదంతా ఓపెన్ చేసి చూస్తుంటే ఏముంది, బిర్లా మందిర్, కొత్తగా కట్టిన సెక్రటరియట్, పోలీస్ లైన్ అవన్నీ ఆపడుతున్నాయి. పైకి ఎక్కితే అసలు చూడండి. నేనైతే జూమ్ చేసి చూపిద్దామని చూస్తున్నా కానీ సెల్ అనేది పని చేయట్లేదు. ఇక్కడ చూసారు కదా, నేను కొద్దిగా జూమ్ చేసి చూపిస్తే ఇక్కడ వచ్చి మా చిన్నోడితో కొన్ని ఫొటోస్ అయితే ఇట్లా క్లిక్ తీసుకుందామని పాపం తను ఎక్కువ చూపించలేదని క్లాత్ వేసి కూర్చోబెట్టినా కానీ ఫుల్ ఎండ. అసలు అప్పటికి చిన్నగా వైట్ క్లాత్ వేసి తందే కూర్చోబెట్టాము, కానీ అప్పటికే ఎండ బాగా వస్తుందండి. సరేలే వద్దనేసి ఇక దిగుతూ ఉంటే ఇక్కడ లాస్ట్కి వచ్చినాక మా వాళ్ళు అయితే కాసేపు కూర్చున్నారు.
సరే కూర్చొనియండి అని వాళ్ళు కూర్చున్నాక కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇక మళ్ళీ బయలుదేరదాం వెళ్ళిపోదాం అనేసి ఇంటికి వెళ్ళిపోతున్నాము. కిందకైతే దిగేసాం. అయిపోయింది ఎండకి, ఇక మాకు కూడా అంత ఓపిక అయితే లేకుండే. ఇక ఫైనల్లీ అయిపోయి ఇంటికైతే వస్తుంది. ఇక లాస్ట్ కిందికి వచ్చిన తర్వాత ఈ గుహలో అయితే వీడియోలు చూస్తున్నది. F2లో సాంగ్లో ఉంటుంది అనమాట ఈ గుహ. తమన్నా గారు నడుచుకుంటూ వస్తారు కదా, అక్కడ ఒక చిన్న స్లో మోషన్లో 2 వీడియోస్ ఇక అవి తీసుకుని అయితే వచ్చామన్నమాట. నా వీడియోని అయితే తప్పకుండా అందరూ లాస్ట్ వరకు అయితే చూడండి. మీ అందరికి కూడా మంచిగా వీడియో అయితే నచ్చింది. వీడియో కనుక ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ముందు ముందు మరిన్ని వీడియోతో అయితే మీ ఎందుకు రావాలని నన్ను తప్పకుండా అయితే బ్లెస్ చేయండి. ఇంకా ఏదైనా లోటుపాటు ఉంటే నాకు కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.